సినిమాలో మాట్లాడుకోవడానికి అయితే నాకు తెలిసి ఏం లేదనిపిస్తుంది. వరల్డ్ ఫేమస్ ఫాదర్, దానికి వచ్చిన బై ప్రొడక్టే సిద్ధార్థ్ రాయ్. కానీ నువ్వు జాన్ విక్ అన్నా చూసా, అక్కడ చాలా బాధ అనిపిస్తుంది రా. వెళ్ళిపోతున్నా హీరోయిన్ ఇట్లా స్నానం చేసుకుని ఇట్లా కామప్ ఆన్ లైక్ టాప్లెస్ గా వస్తుంది చూస్తే మరి అంత చూడకు. అడు మనిషి నుంచి అడుగు మనిషి అయిపోతాడు రా బుక్కులు చదివి. ఎవరితోందో దాన్ని పట్టుకుపోతాడు. మా బావ అడిగితే ఎప్పుడో నో వాళ్ళే. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో ఆన్ సుత్తి సినిమా. ఇదిగో మనతో ఉన్నారు మన వాటకాయల వికాస్, అలాగే మన తొలి సందీప్, ఈడేటి దంచుడు దినేశా, దింపుడు దినేష్. సో గైస్, ఈ రోజు సుత్తి సినిమాలో మనం మాట్లాడుకోబోయే పెద్ద రాడ్ సుత్తి సినిమా పేరేంటో తెలుసా? సిద్ధార్థ రాయ్. అది రాయ్ అని పెట్టారో లేకపోతే రాయ్ అని పెట్టారో దేంతో కొట్టుకోలే ఏంటో, పాపం ప్రొడ్యూసర్ దేంతో కొట్టుకున్నాడో మనకైతే తెలీదు. కానీ సినిమా చూసి మనం ఏం ఫీల్ అయ్యాం అన్న దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. హానెస్ట్ ఇమ్మంటావా? ఫస్ట్ నేను మొన్న సినిమా కూడా ఎందుకు చూసానంటే, ట్రైలర్ అప్పుడు చూసానని చెప్పి ఇదేంటిది సినిమా ఏదో అర్జున్ రెడ్డి కైండ్ ఆఫ్ మూవీ థీమ్ లో వెళ్తుంది అన్నట్టు అనిపించింది. ఆ తమ్నేల్ గానీ పోస్టర్ గానీ ఇవన్నీ చూసినప్పుడు. సినిమాలో మాట్లాడుకోవడానికి అయితే నాకు తెలిసి ఏం లేదనిపిస్తుంది. ఎందుకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ రెడ్డి కంపారిజన్, సెకండ్ ఆఫ్ ఆల్ మళ్ళీ అదే యాక్టర్ తో సేమ్ వరల్డ్ ఫేమస్ కంపారిజన్. ఈ రెండు మిక్స్ అయిపోయి ఇది వచ్చిన ప్రొడక్ట్ అని అనుకుంటున్నారు. సో అర్జున్ రెడ్డి మదర్, వరల్డ్ ఫేమస్ ఫాదర్, దానికి వచ్చిన బై ప్రొడక్టే సిద్ధార్థ్ రాయ్. అది ఎంత దరిద్రంగా వచ్చింది దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇంకా దరిద్రంగా మాట్లాడాలి. లైక్ ఇంట్రో చాలా కైండ్ ఆఫ్ ఫుల్లీ సైకిక్ ఉంటది. ఏంటో వచ్చి డోర్ కొట్టేసుకొని హీరో అలాగా ఒక ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే అదే హీరోయిన్ పేరెంట్స్, హీరోయిన్ బ్రదర్ ఉంటారు. వాళ్ళు ముగ్గురు ఇలా ఆపరు. ఈ అమ్మ మెడలో కొడుకు మళ్ళీ వచ్చాడరా బాబు అనేసి పరిగెట్టి పారిపోతారు. సింపుల్ గా లోపలికి వెళ్ళి దాక్కుంటారు. మాయా దాక్కుంటే కింద ఈడన్ని చిన్నపిల్లడు చేసిన పనులన్నీ చేసేస్తాడు. ఎర్రగొట్టేస్తాడు, అరిసేస్తుంటాడు, ఇందా అని అరిసేస్తుంటాడు. ఒక పోలీస్ కంప్లైంట్ ఉండదు, ఏమీ ఉండదురా. వరంగా ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళా అలా నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోతాడు. చేస్తే ఇదంతా నాశనం చేశాడు. ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల ఒక భాష ఫ్లాష్ బ్యాక్ లాగా మనం ఒక 10 మంది వచ్చి ఇది పగిలిపోయింది, అది పగిలిపోయింది, బాబు ఎంత పగలబెట్టింది, జాన్ విక్ లోని చూడు అన్నట్టు. జాన్ విక్ లోని మర్డర్ చేస్తే మిగిలిన వాళ్ళు వచ్చి క్లీన్ చేసేస్తారు కదా, అలా ఉంటుంది సీన్. కాకపోతే 144 ఫీల్ ఉంటుంది. కానీ నువ్వు జాన్ విక్ అన్నా చూసా, అక్కడ చాలా బాధ అనిపిస్తుందిరా. అండ్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ వాళ్ళ బ్రదర్ ఏమంటాడు తెలుసా? ఇంకా ఎన్నాళ్ళమ్మా మనకి బాధ. ఆడకి ఎర్రపప్పలాగా ఇంటికి వచ్చి, అరే ఎవడైనా ఇంటికి వచ్చి ఎన్నిసార్లు అయినా కానీ, ఎవడ ఎలాంటివాడైనా కానీ ఇంటికి వచ్చి అంటే 2 జల్లు ఆగేస్తారు. గట్టి కొడితే 2 జల్లు అయితే పడుకుని పోతాడు రాడు. మళ్ళీ హీరో జల్లలు లాగడం అంటుంది. ఒక కాలేమో ఈస్ట్, ఒక కాలేమో వెస్ట్ ఇద్దరేస్తారు, తెలుసు కదా. అదే కదా, హీరోకి ఎమోషన్స్ ఉండవు. అవును, ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కట్టు హీరోయిన్ వాళ్ళ హాస్టల్ దగ్గరికి గో లైక్ ఇందు ఎక్కడున్నా అనుకుని వెళ్ళిపోతున్నా హీరోయిన్ ఇట్లా స్నానం చేసుకుని ఇట్లా కామప్ ఆన్ లైక్ టాప్లెస్ గా వస్తుంది చూస్తే. మరి అంత చూడకు, తప్పు లోపల నుండి ఇక్కడ వస్తుంది. నువ్వు అంత సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వు చూసింది చేసింది అంతా మర్చిపోయి పెట్టి నాటకాలు ఆడుతుంది. అక్కడ గొడవలు వేసుకుంటుందిరా గలీజ్. నువ్వు ఆల్రెడీ చూసావు, చేసావు, నాటకం వచ్చి ఆటది. కట్టు ఫ్లాష్ బ్యాక్, కాలేజ్ ఫ్లాష్ బ్యాక్ అయినా ఇడికి ఎలా పరిచయం అయ్యారని చెప్పి. హీరోయిన్ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అనుకుంటాను. ఫస్ట్ పీరియడ్ దానికి ల్యాబ్, డైరెక్ట్ గా ల్యాబ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే డోర్ తీసేస్తుంటే గదిలో అడిచేస్తుంది. మా లోపల బయటకి గదిలో తీసుకెళ్ళి గత్తో దిబ్బులు అడిచేస్తాడు వితౌట్ ఎమోషన్స్. ఫోన్ ఏదో ఒకటి వెళ్ళాడు, చూసింది. మా అంటే తిరిగి కుడ్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్ అండ్ ప్లీజ్ డోంట్ లెట్ ఎనీవన్ కమ్ ఇన్. ఎందుకు అంతొద్దు, అంత అవసరం లేదు. అదే చెప్పినప్పుడు కంగారుగా పడిపోయి ఒక బయట ఎవరైనా చూడు, చిన్న పని ఉంది, చిన్న చిటికలో కానిచ్చేస్తాను, నేను చిన్న బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చేస్తానని చెప్పాలి. ఇది కూడా జడ్డు దానిలో బయటకు వెళ్ళిపోయి ల్యాబ్ లో తయారు ఇక్కడ నుంచి 2 పిల్లకాయలు వస్తే చేస్తాను. అరే విక్కీ, యు నో వాట్, మీరు ఇంత హేళన చేస్తున్నారు కదా, లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఒక మూవీకి సంబంధం ఉంది తెలుసా? సో మల్టీవర్సల్ మూవీ, నీకు తెలుసా? అది బాబు తెలుసుకోవాలని లేదు.
చిట్టి హౌ డు యు గైస్ రిమెంబర్ రోబో చిట్టి చూసావులే, Yeah. చూసాం. ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషన్స్ ఉండవు, సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్స్ అరే నాకు ఉంటాయి. నేను చూసినప్పుడు ఎవరు చెప్తున్నాను రెఫరెన్స్, ఒరే నాకు ఇది రోబో సినిమాని ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు రాడు. ఫస్ట్ హాఫ్ లో ఆడికి ఎమోషన్స్ ఉండవు రామయ్య. ఎప్పుడైతే హీరోయిన్ తో పరిచయం అవుతుందో హీరోయిన్ మెల్లగా మారుస్తుందిరా. అప్పుడు ఆడికి వాళ్ళు love, ఇవన్నీ అప్పుడు వస్తాయి ఎమోషన్స్. హీరోయిన్ క్లాస్ లో ఉంటది, హీరోయిన్ క్లాస్ లో ఉంటే ఇటు వస్తాడు జడ్డినా కొడుకు వస్తాడు కార్లోని వచ్చి అలా పలుతోకుంటూ వచ్చి అలాగా క్లాస్ రూమ్ లో కూర్చుంటాడు. క్లాస్ రూమ్ లో కూర్చొని అవును ఆ లెక్చరర్ ఏం చెప్తున్నాడో ఎండు ఈడికి గీసేసుకుంటాడు, చూసి గీసేసుకుంటాడు. నాకు వచ్చింది అనుకోని మద్దతుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు వస్తాడు ఎందుకు బుక్కులు వెళ్ళిపోతాడు లేకుండా తెలియదు. వస్తాడు, పక్కనోడేమో బుక్ ఇస్తాడు అంటే ఆడికి కక్కురుతాడు, ఈడికి బుక్ ఎందుకు బొక్క అని చెప్పి పేపర్ ఇస్తాడు. అదే ట్రెండ్ అయిపోద్ది అనుకున్నాడు ఏమోరా బాబు డైరెక్టర్ అలా చూపించాడు. ట్రెండ్ అయింది కదా Hey, How to troll not go to అయిందిరా. college అని చెప్పి. ట్రోల్ అయింది. కంటిన్యూస్ గా ఒక 4-5 days చూపిస్తాడు. అదే అంటే 4-5 షార్ట్స్ లాగా చూపిస్తాడు. ఆడు కంటిన్యూస్ గా ఇదే చేస్తున్నాడు అని డే రొటీన్ లాగా. అదే వన్ ఫైనల్ డే సడన్ గా ఈమెకి దొరద పుట్టి ఈడెవడు అసలు ఈ ఎర్నా కొడుకు ఎవడు, ఈ ఎర్నా కొడుకు మనతో కలిస్తే మనం ఇంకెంత ఎర్రోలు అయిపోతామో మన ఒక చిన్న చిలిపి ఐడియాతో వెళ్ళి అలా మెల్లిగెళ్ళి ఒకళ్ళని అడుగుకుంటూ వాళ్ళ అమ్మ వరకు వెళ్తది. అసలు వీడికి ఎందుకు ఎమోషన్స్ లేవు, ఈడు అసలు ఎవడు, ఈడు మనిషా కాదా, ఈడు రోబోవా, వీడికి ఏమైనా చిప్పు పెట్టారా లేకపోతే ఎన్ని చిప్పులు పెట్టారు, కింద పెట్టారా పైన పెట్టారా, కింద పెట్టారా పైన పెట్టారా, మొత్తం ఇవన్నీ అడుగుతుంది అనమాట. అడిగితే అప్పుడు వీళ్ళ అమ్మ స్టార్ట్ చేస్తుంది ఎలాగనుకున్నా ఫ్లాష్ బ్యాక్ ఇచ్చి చైల్డ్హుడ్ కి వెళ్తది. బాబోయ్ ఇంకా అక్కడ చూడాలి రాడ్ చైల్డ్హుడ్ రా బాబు. బుక్కులు చదివేస్తాడంట, జ్ఞానం వచ్చేస్తుందంట. ఆడు మనిషి నుంచి అడుగు మనిషి అయిపోతాడు రా బుక్కులు చదివి. ఆడు చదవడానికి మెయిన్ కారణం అవడు వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న గురించి ఫస్ట్ ఎత్తుతారు చూసావా, అక్కడ వచ్చి రాజా ఫస్ట్ బుక్కులు చదివి ఆవిడని జ్ఞానం పెంచుకుంటాడు మంచిగా. ఈ కామం పెంచుకున్నాడు. ఎందుకు Exactly. ఆకులు తింటే సరిపోద్ది, దానికి చికెన్ బిర్యానీ ఉండాలా, కోడి పొలవే ఉండాలా అంటాడు. రోడ్డు మీద పడుకుంటే సరిపోద్ది, దానికి 3 bedroom ఉండాలా, ఏసీ ఉండాలా అంటాడు. ఏ పిచ్చి అన్ని చేస్తాడు రా. మామూలుగా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అసలు నీకు మెంటల్ ఎక్కిపోద్ది, ఎందుకు చూస్తున్నాం మూవీ, ఒరే మనం లేచి వెళ్ళిపోదామా. ఎమోషన్స్ తో కూడా పని లేదండి ఆడికి. ఆడు తిన్నప్పుడు ఎమోషన్స్ తో కూడా పని లేదు, ఎవరున్నారో కూడా పని లేదు ఆడికి. ఆడి ఐసైట్ లో ఫస్ట్ ఎవరితోందో దాన్ని పట్టుకుపోతాడు, పని మనిషిని పట్టుకుపోతాడు రా. ఏది ఆ కాలేజ్ లో తుడుస్తూ ఉంటది, దాన్ని అడిగితే అది వచ్చేసి వెళ్ళిపోవడం కూడా అయిపోద్ది. హీరోయిన్ చూసి షాక్ అయిపోద్ది. ఫ్లాష్ బ్యాక్ అరే హైలైట్ అనుకుంటా, హీరోయిన్ చూసి షాక్ అయిపోద్ది. హీరోయిన్ వెళ్ళి వాళ్ళ మరదల దగ్గరికి వెళ్తారు, హీరో మరదల దగ్గరికి వెళ్తే మా బావ అడిగితే ఎప్పుడు నో వాళ్ళని దానికి ఒక చిన్న మళ్ళీ అదే highlight romantic scene రా. flash. ఇలాగే నేను కూడా అని చెప్పి అది కూడా అయిపోద్ది అనమాట. అది ఎన్నిసార్లు సమర్పించుకుందో అది చెప్పేస్తా. బాబోయ్ ఓ సీన్ కూడా గమనించావు నువ్వు, ఇంట్లో పని మనిషి తీసుకొస్తాడు రూమ్ లో ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చి బట్టలు తీ అంటది. ఆ తీయడం ఆపేసి వెనక్కి చూస్తుంది, ఆ హీరో వెనక్కి చూస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ మమ్మీ అంటారు. అప్పుడు కొంచెం డైలాగ్ వేసేస్తుందిరా, కడుగు ముందు నేను ఉంటే కనుక నన్ను తీసుకెళ్లిపోతావా అని అడుగుతురా బాబు. ఘోరమైన డైలాగ్ అది. సెన్స్లెస్ రా, అసలు ఎందుకో తెలీదు. మళ్ళీ చండాలం అంతా దీని ముందే అవుతున్నా దాన్ని మార్చాలన్న ఉద్దేశంతో ఈయన్ని లవ్ చేసి వీళ్ళు ప్రేమ పుట్టించి వీడు అడవి మనిషి కాదు, నేను అర్థం చేసుకోలేకపోయిన తల్లి, నేను కూడా మానవ మృగాన్ని అని చెప్పి ఈయన్ని ఉత్తేజపరిచి ఆ మృగాన్ని దీని మీద ఎక్కించుకుందామని ఇది ఫుల్ ట్రై చేస్తుంది అనమాట. ఎక్కించుకుంటది లాస్ట్ కి. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఎలా ఉంటదంటే ఇంకా పర్టికులర్ గా మూవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఓన్లీ రాత అనే స్పెల్లింగ్ మనం ఈజీగా ఫ్రేమ్ బై ఫ్రేమ్ వేసినా సరే అందరూ సినిమా థియేటర్ లో కూర్చొని జాగ్రత్త చూస్తారు, దాన్ని అంత రాడ్ గా తీశారు మూవీ. ఎంత పిచ్చ పరాకాష్కి వెళ్ళిపోతాడంటే హీరో, అంటే అవును. ఎమోషన్స్ హై ఎమోషన్స్ అయిపోతాయంట. ఫస్ట్ స్టార్టింగ్ జీరోతో స్టార్ట్ చేస్తాడు రా, ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి న్యూట్రల్ చేస్తాడు రా, క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి 5th gear 6th gear వెళ్ళిపోతాడు. దిగా ఆ ఎమోషన్స్ ఎక్కడికో దెబ్బకి పిచ్చర్ వాడికి అయిపోతాడు హీరోయిన్ కోసం. లూసీ 100% బ్రెయిన్ పవర్ వెళ్ళిపోయిన తర్వాత అది మొత్తం మారిపోద్ది కదా, వైర్ల కింద ట్రాన్స్ఫార్మ్ అయిపోయి చిప్పు కింద వచ్చేస్తుంది సినిమా లూసీ. ఇప్పుడు మనం మారుతుంది పాసి, ఆ పాసి సినిమా అవని ముందు లూసీని యాడ్ చేయకు మధ్యలో, ఈ పాసి మనకి ఏం రావట్లేదు. పోనీ ఆడు అర్జున్ రెడ్డిని ఇన్స్పైర్ అయిపోయి తీస్తాడా అంటే అది లేదు. పోనీ అర్జున్ రెడ్డి టైంలో సందీప్ రెడ్డి గారికి కిడికి గొడవలే చుట్టు పేపర్లు దెంపలు కదా అంటే కాదు, అది కాదు. ఎందుకు తీసాడా అర్థం అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు చూసానో నాకు అర్థం అవ్వలేదు. మా ఇంటర్వెల్లోనే ఏమంటే మన అబ్బాయి గొడవ పడుతున్నాడు అండి, రోడ్డు మీద గొడవ పడుతున్నాడు అంటే వాళ్ళ నాన్న రే 2 పీకి 2 దెంగి వాళ్ళ ఇంట్లో లాగా అనకుండా మానేసి నిజంగానా మన అబ్బాయి నిజంగానేనా అంట. ఎంత ఓవర్ యాక్టింగ్ ఆడింది.
అప్పటి వరకు ఎమోషన్స్ చూడలేదు కదరా వెంటనే. ఎమోషన్ చూడలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు వేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి వేసేస్తాడు వెళ్ళి, అది ఒక ఎమోషన్ రా. ఆకలి అన్నది ఒక ఎమోషన్ రా, నిద్ర అన్నది ఒక ఎమోషన్ రా, మళ్ళీ జీరో ఎమోషన్ ఆడు దాన్ని ఎమోషన్ కింద చూపించట్లేదు కదా, ఓన్లీ నీడ్ అంటున్నాడు ఆడు. ఆడి భాషలో అది ఆడికి నీడ్, మన భాషలో మనకి ప్రతిదీ ఎమోషన్ కింద తీసుకుంటాం. ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు అండర్స్టాండ్. మా సూపర్ వస్తాడు రా, కటింగ్ గిటింగ్ వెళ్ళి అలిమహక్కం గారి దగ్గరికి వెళ్ళి మొత్తం గెడ్డలకి అన్ని చూస్తారా, గెడ్డలతోనే బాగున్నాడు రా, తీస్తే మరీ పిన్నిగల్లో ఉన్నాడు. నేను గుర్తుపట్టలేదు, సెకండ్ హీరో అనుకున్నాను నేను. అండ్ ప్రీ క్లైమాక్స్ లో ఒక పెద్ద గొడవ అవుతుంది హీరోయిన్ ఎగ్జామ్ కి వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి అంటే తెలుసు కదా మన టిపికల్ తెలుగు సినిమాల్లో అదే టైంకి ఒక ఫైట్ అవుతుంది, ఎవడొకటి వచ్చి కెలుకుతాడు హీరోయిన్ ని, మన హీరో కూడా రెచ్చిపోతాడు. ఇద్దరిని తీసుకెళ్ళి అలా బొక్కలో పడేస్తారు, పొద్దున్న దాకా అలా ఉంచేస్తే దాని ఎగ్జామ్ గుడిచిపోతుంది. సో అప్పుడు బ్రేకప్. ఇంకా నా ఆశయాన్ని నువ్వు పట్టించుకోలేనప్పుడు నీ ఎర్రితనాన్ని పిచ్చితనాన్ని నేను ఎందుకు పట్టించుకోవాలి రాయ్ అని అంటది హీరోయిన్. కట్ చేస్తే అక్కడి నుంచి హీరోయిన్ వెనకాల పడతానే ఉంటాడు, ఇందు ఇందు చెప్పడానికి అది దెంగే అంటది లైఫ్ లోకి రా అనడానికి. అలా వెళ్ళిపోయినప్పుడే, అలా వెళ్ళి వచ్చేటప్పుడే స్టార్టింగ్ లో మీకు చెప్పాం కదా, ఏముందిలే నువ్వు చూసింది నేను ఇప్పింది దా రా అని అంటది కదా హీరోయిన్. బాగా కనెక్ట్ వెళ్తాడు మా బ్రో. అయితే కట్ చేస్తే లాస్ట్ క్లైమాక్స్ ఏమవుద్ది, పిచ్చోళ్ళు తిరిగేస్తాడు, మా ఎందుకు తిరుగుతాడో కూడా తెలియదురా, అరిసేస్తూ ఉంటాడు. ఇందు ఇందు వచ్చి బాబా ఏవో చెప్తాడు, ఎవరు వస్తే ఆ పోలీసుని కొట్టేస్తాడు, అది పోలీసు కొట్టేస్తాడు. ఎందుకు అంత చేయకూడదు, అంత హడావుడి చేయకూడదు, ఎందుకు అది ఆడికి కనిపించట్లేదు అన్నాడు బాధ తపన. ఫైనల్లీ ఇలా కనిపిస్తుంది, ఒక్కసారి ఫ్రేమ్ లోకి వస్తే అప్పటికి చాలా మంది చెప్తారు వెళ్ళొద్దని చెప్పు, వద్దమ్మా వద్దు. అది క్లైమాక్స్ నేనైతే పిచ్చ నవ్విసుకోండి. అది వెళ్ళి నేను సిద్ధు మనం కూర్చొని మాట్లాడుకుందాం, మనం సెటిల్ చేసుకుందాం అనేసి కామ్గా సెట్ చేస్తుంది. అండి సెట్ చేసుకుందాం టైంకి వీడికి పిచ్చరో కూడా కదా, నిజంగానే పిచ్చెక్కేస్తుంది. దాన్ని మర్చిపోతాడు క్లైమాక్స్ లోని, ఇసురాకొడుకు దాని పేరు నొక్కేస్తాడు, దానికోసమే ఎత్తికి దానికోసం అరిసి బస్సు వెళ్ళిపోతుంటది, అలా ఇందు వెళ్ళిపోతుంది అని అది ముందే ఉంది కదరా ఇసురాకొడుకు, ఇందు వెళ్ళిపోతుంది అని చెప్పి పరిగెట్టి పారిపోతాడు, యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు. క్లైమాక్స్ అంతే. ఏం చెప్దామని తీసాడో నాకైతే అర్థం లేదు రా, స్లోగాన్ ఏదో వేసాడు లాస్ట్ లో, అది లాస్ట్ వరకు చూసినందుకు నీకు సలాం చేస్తారా, మరి తప్పదు కదరా, చెప్తున్నాను హార్ట్ఫుల్ గా ట్రూత్ఫుల్ గా. ఆడు ఎప్పుడైతే అన్నట్టు పరిగెట్టుకుని వెళ్ళి బస్సుని గుర్తించుకొని చచ్చిపోతాడు, అక్కడ తీసాడు సినిమాని. ఆ ఒక్క పాయింట్ పట్టుకునే సినిమా అంతా లాగేసాడు రా, ఇదే ఇంకేం లేదు. ఘంటసాల గారు అంతా మంచిగా దాన్ని వివరించి చెప్పినందుకు, దాని వివరణని ఏవేవో సినిమాలకు కనెక్ట్ చేసి ఆ నెలగెలగో చూపిస్తే అది కెరియర్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రాయ్ చేసిన డైరెక్టర్ సాబ్ ఆప్కో సలాం సేద్ సాహబ్. పాప ఆడికి కూడా ఛాన్సులు లేవు కదరా, వచ్చిందని చెప్పి చేసాడు ఆడి కూడా. దాని తోడు అర్జున్ రెడ్డి లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి పెట్టించుకున్నాడు, ఆ రేంజ్ లో చేసేద్దామని. రాదన్న సేమ్ యాక్చువల్గా ఈ వీడియోలో ఏం లేదు అనుకోకండి, ఎందుకంటే సినిమాలో ఏం లేదు, అందుకనే మేమేం మాట్లాడలేకపోయాం. మెయిన్ ప్రాబ్లం అది. ఈ వీడియో వరకు ఇలాగ కానిచ్చేద్దాం అంతే కొరలు. సో గైస్ ఇప్పటి వరకు ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే ఒక లైక్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా కింద లింక్ లో ఉంది, డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి, లింక్ క్లిక్ చేయండి, వెళ్ళండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మనకి చాలా అవసరం. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మంచి తమిళ ఫ్యాన్స్ చాలా ఫుల్ కోపం మీద ఉన్నట్టున్నారు. సమ్మర్ మ్యాచ్ తెలిసి నో వరీస్. సరే ఇప్పుడు మరి మనం ఎలా చేద్దాం, ఆగు రికార్డ్ కొట్టాలి. రికార్డ్ కొట్టకుండానే ఇదంతా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడుతున్నావు అనుకున్నాను, చెప్పట్లేదు. దిస్ ఈస్ కాల్డ్ రియలైజేషన్. ఇలాంటివి రికార్డ్ చేసుకోవాలి రా సందీప్, నువ్వు చాలా బాగా ముగ్గురం ఫ్రేమ్ లోకి రాగానే నువ్వు గంటనే పట్టమని నొక్కేయాలి రికార్డు. ఏదో పన్ను జరుగుతుంటే అది నువ్వు కట్ చేసి పెట్టించుకోవాలి కంటెంట్ లేనప్పుడు. సరే ఇప్పుడు మన కమింగ్ టు కంటెంట్ అంటేనే గుండెలో దడ వచ్చేస్తుంది ఈ మధ్య. గుండెల్లో దడ ఏంటి, ప్యాంటు కింద నుండి అది కూడా రాలిపోతుంది. అది వేరే విషయం.
బట్ కమింగ్ టు టుడేస్ వీడియో, ఒక ఆగరా ఆగరా నేను చెప్తాను, ఆగరా కంగారు ఆగు. रुको जरा सबर सबर करो करो। रेट संदीप गड़े ఆ, ये ना संदीप ready? 1 2 3 స్టార్ట్.